రండి పెద్దనానా, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఏంటి కొత్తగా వరుసలు కలుపుతున్నావు? అది అది పెద్దవాళ్ళని గౌరవించాలి కదా బావా. వీర్రాజన్నయ్య బాగున్నావా? ఏం బాగుంటాంలే చెల్లెమ్మ, మన ఊరికి ఫ్యాక్టరీ రాబోతుందిగా, ఇక పైన బాగుంటాంలే. ఇదిగోండి, మా ఊరందరికీ పెద్ద మోతుబరి మా పెదనాన్న. ఊరు బాగుండాలనే ఉద్దేశంతో అందరి పొలాల మధ్యలో ఉన్న 200 ఎకరాల పొలాన్ని ఈ ఫ్యాక్టరీ వాళ్ళకి అమ్మేయాలని నిర్ణయించుకుని వచ్చారు. నాన్న, అందరి భవిష్యత్తు మన మీదే ఆధారపడింది. వెళ్ళి అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయండి. భక్తవత్సలం గారు, ఈ ఊర్లో ఫ్యాక్టరీ పెట్టడమే కాదు, ఈ ఊరిని డెవలప్ చేసే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. పెద్దయ్య సంతకం పెట్టకూడదు. వీళ్ళు ఈ పొలం తీసుకుని ఇంకేదో చేయబోతున్నారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మా అందరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. నానా, మీరు అంబికాకి నేను చెప్పినట్టు ఇలా చేయండి. అవునా అన్నా? అమ్మా, పెద్దయ్య ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టకూడదు. భక్తవత్సలం గారు, మీరు మా అగ్రిమెంట్ మీద సంతకం చేసిన తర్వాత అన్నీ మేం చూసుకుంటాము. సంతకం చేయండి సార్. రండి పెద్దనానా, రండి రండి రండి. అగ్రిమెంట్ తీవా తీ. అలాగే సార్. రండి పెద్దనానా. ఇదిగోండి సార్ పెన్ను. సార్, మీ సిగ్నేచర్తో ఈ ఊరి డెవలప్మెంట్ని మొదలు పెట్టండి. పెద్దనానా, అదిగో అక్కడ సంతకం చేయండి. సంతకం పెట్టు నాన్న. సార్ పెట్టండి సార్. లక్ష్మమ్మ, పెద్దయ్య గారు సంతకం పెట్టిస్తే వాళ్ళ నుండి ఈ ఊరిని ఎవ్వరూ కాపాడలేరమ్మా. మనమేమి చేయలేం పండు. సార్, సంతకం పెట్టండి. నా సంతకం చెల్లదు. ఏంటన్నా మీ సంతకం చెల్లకపోవడం ఏంటి? ఆ 200 ఎకరాలకి నేను యజమాని కానప్పుడు నా సంతకం చెల్లదు కదమ్మా. ముసలోడు ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడేంటి? ఆ 200 ఎకరాలకి మీరే యజమాని అని గవర్నమెంట్ ఇచ్చిన లిస్టులో ఉంది కదా సార్. అది పాత లిస్టు. ఈ మధ్య నా పొలాన్ని వేరే వాళ్ళ పేరు మీదకి రాసేశాను.
ఎవరి పేరు మీద రాసావు నాన్నా? ఇదిగో పెద్దనా ఎవరి పేరు మీద రాశావు? పెద్దనా ఇప్పుడు నీ కూతురు కూడా అడుగుతుంది కదా, చెప్పు పెద్దనా. సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాను, చెప్పు పెద్దనా. పెద్దనా నువ్వెంత గొప్పవాడివి, అంత ఆస్తి నా పేరు మీద రాసావా? రే పెన్ ఎక్కడ్రా? ఆ పెన్ ఇవ్వు. పెట్టండి. పొద్దున్నవాడు ఎవడైనా అంత ఆస్తి నీ పేరున రాస్తాడ్రా? మరి ఆస్తి ఎవరికి రాశారు? లక్ష్మీ పేరు మీద రాశారు. అయ్యగారు ఏంటి అలా అయిపోయారు? ఇదేందిరా ఇదే? ఏం జరుగుతుందిరా ఇక్కడ? నాన్న నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఇక్కడ పొలాలు మొత్తం అమ్మేస్తాను అని చెప్పావుగా, మరి ఏంటిదంతా? అంబిక, నేను అమ్ముతాను అనలేదు, నా నిర్ణయం చెబుతాను అన్నాను. ఇదే నా నిర్ణయం. ఆ 200 ఎకరాలు ఇప్పుడు లక్ష్మివి. తను ఇవ్వడానికి ఒప్పుకుంటే మీరు ఆ పొలాలు తీసుకోవచ్చు. రే ఇదేంట్రా ఇదే? పని మనిషికి 200 ఎకరాలు రాయడం ఏంట్రా? అయ్యా మీరు కూడా పెద్ద ఇంట్లో పనోడిగా చేరండి అయ్యా, మీకు కూడా ఆస్తులు రాస్తారేమో. ఏంటి నాన్న నువ్వు చేసిన పని? ఇంట్లో ఇంతమంది ఉన్నావు, మా ఎవరి పేరు మీద రాయకుండా మన ఇంటి పని మనిషి దానికి ఆస్తి రాయడం ఏంటి?